రెండు సైడ్లోనే మనం 2 ఇంచులు కలుపుకోవాలని చెప్పాలి. బాడీ మీద నార్మల్గా అంటే మెజర్మెంట్ టాప్ మీ దగ్గర ఉందంటే 50 దగ్గర ఉందంటే కొలుచుకున్న బెనిఫిట్స్ యాడ్ చేసి పెట్టుకుంటాం, ఖర్చులు యాడ్ చేసుకుంటామని చెప్పాలి. అందువరకు మీకు ఐడియా ఉంది కదా, అందువరకు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఎవరైనా చేయండి అంటే ఇందాక మీరు చెప్పిన ఇప్పుడు 0 సైజ్, మీడియం సైజ్, ఇది అవుట్ సైజెస్. నేను 0 సైజ్ ఉన్నాను. 0 సైజ్ అని తెలుసు కదా, సీరియస్ అంటున్నారా? 0 సైజ్ అంటే సినిమాలో బాగా ఇష్టం. 0 సైజ్ అంటారు. 0 సైజ్ మీడియం సైజ్. నేను 0 సైజ్ ఉన్న వాళ్ళకి, మీడియం సైజ్ ఉన్న వాళ్ళకి మెజర్మెంట్స్ చెప్తున్నాను. అవుట్ అంటే మామూలు ఇంతకి డబల్ ఉన్న వాళ్ళు అంటే అంత సైజు ఉన్న వాళ్ళకి కంపల్సరీ మెజర్మెంట్స్ తీసుకోవాలి. అంటే చెస్ట్ ఎక్కడికి వస్తుంది, బ్రెస్ట్ ఎక్కడికి వచ్చింది, చెస్ట్ ఎక్కడికి వచ్చింది, బ్రెస్ట్ ఎక్కడికి వచ్చింది, హిప్ ఎక్కడికి వచ్చింది అనేది కూర్చుకోవాలి. ఆ బాడీ హైట్ ఉండవచ్చు, పొట్టిగా ఉండవచ్చు, లావు ఉండవచ్చు, ఏదైనా. నేను అప్పుడు 0 మీడియం సైజ్ ఉన్న వాళ్ళకి యాస్టీస్గా కొంచెం 1 ఇంచ్ కొంచెం డిఫరెంట్గా చెప్తాను. ఇప్పుడు 0 సైజ్ ఉన్న వాళ్ళు సన్నగా ఉన్నవాళ్ళు, వాళ్ళ హైట్ ఉండొచ్చు, హైట్ లేకపోవచ్చు. మామూలుగా వాళ్ళకి ఒక 7లో తీసుకోవాలి. చెస్ట్ లూజ్ 7లో చెస్ట్ లూజ్ తీసుకోవాలి. వెస్ట్ లూజ్ 40. హిప్ లూజ్, హిప్ అనేది ఒక 20. హిప్ అనేది ఇది తెలుసు కదా, బెస్ట్ చెస్ట్. ఈ 3 అనేది 20లోనే తీసుకోవాలి, అండ్ 40లోనే తీసుకోవాలి. చెస్ట్ అనేది 7లోనే తీసుకోవాలి. హైట్ మీడియంగా మనం ఉన్న దాన్ని బట్టి ఒకవేళ ఈ 0 సైజ్ ఉన్నప్పుడు బాగా హైట్ ఉందన్నమాట, ఒక 8 అండ్ 16 అండ్ 22 మనం కొలుచుకొని నేను మీకు అంత వచ్చిందో లేదు ఇప్పుడు నేనేం చెప్తాను, 0 సైజ్ అంటే పొట్టిగా కూడా ఉంది కదా. చెస్ట్లో ఎంతలో తీసుకోమంటే 7లో తీసుకోండి. వెస్ట్ 40, హిప్ 20. ఇప్పుడు 7 అనేది మనం ఇక్కడ పెట్టుకున్నాం చూడు. 7 అనేది చెస్ట్ వచ్చేసింది. ఏమో హైట్ తక్కువ 14 వెస్ట్ వచ్చింది. అసలు చెప్పాలంటే 30లో తీసుకొచ్చింది. హైట్ చాలా తక్కువ ఉంది. 14లో వెస్ట్ వచ్చింది. అంటే కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గర నుంచి, ఏ పాయింట్ ఇది తెలుసు కదా, 4 పాయింట్ దాని నుంచి వెస్ట్ లూజ్ తీసుకోవాలి. అది కరెక్ట్గా 14 వచ్చింది. హిప్ ఎంత 20 హిప్ వచ్చిందా, వచ్చిందా లేదా 20 వచ్చింది. హిప్ అనేది కరెక్ట్గా ఈ ప్లేస్లోనే వచ్చింది. నేను ఎగ్జాక్ట్గా ఎలా వేల టాప్స్ కుట్టాను కాబట్టి నేను ఈ మెజర్మెంట్స్ చెప్పగలుగుతుంది. ఆ ప్లేస్లో వచ్చేస్తుంది అనేది డిసైడ్ చేసి చెప్పగలుగుతుంది. ఇప్పుడు సపోజ్ మీడియం అనుకుందాం, మీడియం కింద తీసుకుంటాం. ఆ మీడియం కిలో ఉంటే 7 వచ్చేసి వస్తుంది, 14 వస్తుంది, 20 వస్తుంది. ఈ ప్లస్ హైట్ ఉంది, ప్లస్ పర్సనల్ కూడా ఉందా. ఇప్పుడు 7 చెస్ట్ వచ్చేసిందా, 14 దగ్గర 20 హిప్ యాస్టీ వచ్చిందా రాదు. మీడియం హైట్ ఉంది, తగ్గని పర్సనల్ వచ్చిందా రాదు. ఆ ప్లేస్లోనే మీరు హిప్ లూజ్, చెస్ట్ లూజ్, వెస్ట్ లూజ్ మీరు తీసుకున్న ఆ ప్లేస్లో మార్కింగ్ చేసి పెట్టాలి. అది ఎలా మేడం తీసుకొచ్చినప్పుడు మీరు పెట్టాలి. డౌట్స్ ఏమన్నా ఇంకా ఇంకా లాభం తీసుకుంది ప్లస్ మీడియం పర్సనల్ ఏమి హెవీగా లేదు. ప్లస్ నా నుంచి నా హైట్లో ఉంది. అవునా, నా హైట్లో ఉంది. ప్లస్ ఏంటి మీడియం సైజ్, మరి లావుగా ఏమీ లేదు.
లార్జ్ సైజ్ ఉంటే 7 చెస్ట్ వచ్చిందా చేంజెస్ ఏమైనా కరెక్ట్గా నేను చెప్పాను 14 అంటే ఇది ఉంటుంది కాబట్టి 16 వచ్చింది చెస్ట్ నేను చెప్పా 14 or 16 అని అదే హైట్ని బట్టి తీసుకోవాలని 2 ఇంచెస్ పెంచుకుంటూ పోతే కరెక్ట్గా వచ్చేస్తుంది వచ్చింది 16 చెస్ట్ వచ్చింది 22లో హిప్ అవుతుంది అన్న వచ్చింది అదే చేంజ్ అవుతుంది అంటే 16 22 చేంజ్ చేయాల్సిన మీరు హైట్లో పర్సనల్ వచ్చి మీకు ఇస్తారు కదా మీరు లెక్క వేయాల్సింది ఏంటి పర్సనాలిటీ అండ్ హైట్ మైండ్ పెట్టుకోవాలి షోల్డర్ నేను ఆల్రెడీ చెప్పాను నేను ఇప్పుడు ఈ కుర్తి నేను ఒకటి హై నెక్లో ఒక డీప్ నెక్లో ఒకటి చూపిస్తాను డీప్ నెక్కి నా మెజర్మెంట్ షోల్డర్ ఎంతైతే వస్తుందో అందులో నేనేం చెప్పాను బై 2 చేయమని బై 2 చేసి -1 చేయమని చెప్పాను లేదా ఇప్పుడు ఎంత ఉంది మామూలుగా షోల్డర్ ప్లస్ 14 అంటే బై 2 చేస్తే అది డీప్ నెక్ మీరు ఎంత ఉందో 7 అంతే మీరు యాక్టివ్స్ పెట్టేశారంటే సాగుతాయి జాగ్రత్త ఏంటమ్మా ఎలా ఉంటారు అర్థమైంది ఇది టాప్ మీరు తీసుకోవాల్సి మీరు కళ్ళతో చూసి ఆ జస్ట్ మీ హైట్ పర్సనాలిటీ ఏది గ్రహించాల్సింది ఒక టైలర్ అంటే హైట్ ఉందా లాంగ్ ఉందా ఆ పర్సనాలిటీని బట్టి మీరు ప్రెస్ చేసి మీరు తీసుకోవాల్సింది ఆ 14 or 16 ఇక్కడ అవుతుంది ప్లస్ 22 అవుతుంది మేడం డ్రెస్ కట్ చేసి చెప్పండి అంటే డ్రెస్ కటింగ్ ఇట్లా రౌండ్ వస్తుంది ఎప్పుడు తను అడిగింది ఏంటి చెస్ట్ ఇలా తీసుకుంటారు కదా ఇలా చూపించారు ఏంటి అని ఇలా చూపించింది ఏంటి చెస్ట్ ప్లేస్లో మార్కింగ్ చేసే ప్లేస్ ఇలా చూపించింది ఏంటి వెస్ట్ ఆ ప్లేస్లోనే ఆ ప్లేస్లోనే మీరు తీసుకోవాలి అని అర్థమైంది ఆ ప్లేస్లోనే లెంత్ వెస్ట్ ప్లేస్ మీరు కౌంటింగ్ చేసి చుట్టూ కొలుచుకుంటారు కదా బై 4 చేస్తాం కదా 4 చేసిన తర్వాత ఆ ప్లేస్లోనే మేము మార్కింగ్ చేయాలి 20 దగ్గర మార్క్ చేయాలి 40 దగ్గర మార్క్ చేయాలి వెస్ట్ 20 దగ్గర చెస్ట్ నేను ఎలా ఉంటే ఫోటో చేస్తాను క్లాత్ చూపిస్తే మీకు అర్థమవుతుంది కట్ చేసి ఆమె కుట్టు కూడా నేను చూపిస్తాను అన్నాను కదా అవుతుంది డబుల్ ఎక్సెల్ అవుతాను డబుల్ ఎక్సెల్ 3XL అంటే మీకు సైజెస్ మీరు ఒక షాప్కి వెళ్ళారంటే మనకి ఏం చూద్దాం ఎస్ సైజ్ ఎస్ ఎమ్ ఎస్ ఎల్ సారీ మీడియం తర్వాత ఎల్లో తర్వాత అంతే మేడం లాస్టింగ్ కాదు షాప్కి వెళ్ళాలంటే ఎస్ ఏ సైజ్ అని వస్తుంది ఎస్ అది కూడా వస్తుంది ఎస్ అంటే ఈ సైజ్ మనం తీసుకుంటే ఎస్ అంటే అంటే ఎం అంటే మీడియం ఎల్ అంటే ఎక్సెల్ మా అలాగే సైజెస్ హైట్ బట్టి మేము మన షాప్కి వెళ్ళి ఇవే కదా చూసి తీసుకుంటాం అవునా కదా ఈ సైజెస్ని బట్టి మనం తీసుకుంటాం ఈ సైజెస్ని బట్టి నేను అది చెప్పింది అవి ఎందుకు చెప్పానంటే ఈ ప్లేసెస్ హైట్ ఉంటే +2 యాడ్ చేసుకోండి 60 హైట్ ఉంటే హైట్ కొంతమందికి అంటే అడగచ్చలే చెస్ట్ కొంతమందికి అంటే కొలుచుకుంటాం కదా అది ఎంతైనా ఉంది అక్కడికి వెళ్తుంది హైట్ ఉంది చెస్ట్ ఏంటంటే మనం కొలుచుకొని కదా తీసుకుంటాం అవునా కదా శివని రాళ్ళంతా చెప్పుకున్నాం ఒక ఆన్లైన్ పంపించారు అవి మళ్ళీ వాటర్ పంపించారు కదా మేడం వాటర్ వేయమని చెప్పారు కదా డ్రెస్ తెచ్చుకోమని